దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ప్రభు యొక్క వాక్యాన్ని మీ మధ్యన షేర్ చేసుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి, ఆయన యొక్క ఆత్మ నడిపింపును బట్టి కోరాహు కుమారుల గురించిన అంశాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు నాకు సహాయం చేయనట్లుగా చిన్న ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, ఈ యొక్క ఉదయకాల సమయమందు నా ప్రభా, మీ ప్రియ బిడ్డలుగా మేమందరము కూడా మీ పాద సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. మా తండ్రి, కోరాహు కుమారుల జీవితంలో మీరు చేసిన అద్భుతమును, ఆశ్చర్య కార్యమును నా ప్రభువా మీ బిడ్డల మధ్య నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నప్పుడు నా ప్రభువా నాకు కావలసిన జ్ఞానమును, ఆత్మ స్థైర్యమును నాకు అనుగ్రహించి నా తండ్రి మీరే నా ద్వారా నా యేసయ్య మా అందరితో మాట్లాడమని సహాయం చేయమని యేసు పుణ్యనామను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. కోరాహు కుమారులు. సాధారణంగా మనం కోరాహు కుమారులు అనే మాట ఎక్కువగా కీర్తనల గ్రంథం చదివేటప్పుడు కొన్ని కోరాహు కుమారుల కీర్తన అని రాయబడి ఉంటది. అప్పుడు మాత్రమే మనం ఎక్కువగా గుర్తుంచుకోవడం అనేది, కోరాహు కుమారుల్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ కోరాహు కుమారులు ఎవరు, వారిని గురించిన విషయాలు ఏంటని కొన్ని విషయాలు మీకు అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి, నాకున్నటువంటి ఆ యొక్క ప్రభు యొక్క నామాన్ని మహింపరచాలనేటువంటి మనసును బట్టి మీ సన్నిధిలో దేవుని సన్నిధిలో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కోరాహు కుమారులు ఎవరు? మరి దేవుని యొక్క కృపను బట్టి కోరాహు కుమారులు ఎవరని మనం తెలుసుకోవాలంటే, కోరాహు కుటుంబము, వారి పిల్లలు, వీరందరూ కూడా దేవుని సేవ చేసే కుటుంబాలలో ఒక కుటుంబం అని చెప్పుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇజ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలలో లేవి వంశాన్ని, లేవి కుటుంబీకులను దేవుడు తన పరిచర్యకు, తన యొక్క మందిర పరిచర్యకు మరి ప్రభువు వాడుకున్నట్లుగా ప్రభు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ 12 గోత్రాల్లో లేవి గోత్రం వారు ఈ ఆలయ సేవ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి గోత్రంగా మనం చూస్తున్నాం. మరి ఇజ్రాయేలీయులు 12 యొక్క 12 మంది కుమారులను మనం గుర్తు చేసుకుంటే, లేవి యొక్క కుమారులు ఎవరంటే, మనం ఆదికాండం 46 అధ్యాయం 11వ వచనంలో చూసినట్లుగా లేవి కుమారులు గెర్షోము, కహాతు, మొరారి. గెర్షోము, కహాతు, మొరారి. గెర్షోము వంశం నుంచి వచ్చిన బిడ్డలందరినీ కూడా గెర్షోనీయులని, కహాతు వంశం నుంచి వచ్చిన వారిని కహాతీయులని, తర్వాత మొరారి వంశం నుంచి వచ్చిన వారిని మొరారీయులని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే వీరందరూ కూడా దేవుని ఆలయ పరిచర్య చేయడానికి నియమించబడిన వారు. దేవుని ఆలయ పరిచర్య చేయడానికి నియమించబడిన వారు. ఇందులో గెర్షోనీయుల విషయానికి వస్తే, మరి మోషే కాలం నుంచి ఇది ప్రారంభమైందని మనం చెప్పుకోవాలి. మోషే కాలంలో దేవుని మందిరానికి ఒక ప్రత్యేకమైన స్థలం అంటూ ఏదీ లేదు. మరి మోషే ఇజ్రాయేలీయులని అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు మరి దేవుని యొక్క మందిరం ఏమిటంటే ప్రత్యక్ష గుడారం. మరి అక్కడ ఇజ్రాయేలు నడిపింపబడేటప్పుడు వారు ఎక్కడైతే తమ మందసమును వారు ఎక్కడైతే వారు అక్కడ స్టాండ్ అవుతున్నారో అక్కడ వాళ్ళు ఏం చేసేవారంటే ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకుని దేవుణ్ణి ఆరాధించడం అనేది, ప్రత్యక్ష గుడారం ద్వారా ఆరాధించడం అనేది జరిగేదన్నమాట. అయితే ఆ విధంగా జరిగినప్పుడు మరి మోషే అతనితో పాటు ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ఆ అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ప్రత్యక్ష గుడారాన్ని వేసుకున్నప్పుడు వారు కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత మరొక ప్రదేశానికి మరి వెళ్ళవలసి వచ్చినప్పుడు మరి ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని విప్పి తీసుకుని వెళ్ళాలి. అలా వెళ్ళవలసి వచ్చిన పరిస్థితులు వచ్చినప్పుడు గెర్షోనీయులు ఏం చేసేవారంటే, మరి లేవి కుమారులైన 3 వారి యొక్క కుటుంబీకులు అందరూ కూడా మరి దేవుని పరిచర్య, ఆలయ పరిచర్య
సిద్ధహస్తులు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు కాబట్టి గెర్షోనీయులు ఏం చేసేవారంటే ఆ ప్రత్యక్ష గుడారం యొక్క డేరాలో మరి టెంట్ ఇవన్నీ కూడా సైడ్ వేసినటువంటి టెంటలు కానీ, ముందు వేయబడిన టెంట్ కానీ వీటన్నిటిని విప్పి వారు బండ్ల మీద కానీ మరో విధంగా మోసుకుని వెళ్ళేవారు. మరి తర్వాత మరి మొరారీయుల పని ఏంటంటే వారు లోపల ఆలయం మరి ప్రత్యక్ష గుడారం లోపల ఉన్నటువంటి మందిరానికి మరి గుడారానికి సంబంధించిన ఉపకరణములన్నిటిని కూడా వారు మోసుకెళ్ళటం జరుగుతూ ఉండేది. మరి ఇక్కడ కహాతీయులు మెయిన్ మనం ఇప్పుడు చెప్పుకోవలసిన వారు కహాతీయుల యొక్క పని ఏమిటంటే మొరారీయులు ఏం చేసేవారంటే ఆ యొక్క టెంట్ కు సంబంధించినటువంటి ఈ టెంట్ కు సంబంధించిన పోల్స్ గాని లేకపోతే మేకులు గాని ఇలాంటివి తీసుకువెళుతూ ఉంటే కహాతీయులు మాత్రం ఏం చేసేవారంటే ఆ మందిరం లోపల ప్రత్యక్ష గుడారం ఆ ఉపకరణాలు ఇవన్నీ కూడా వీరు మోసుకు వెళ్ళడం జరుగుతూ ఉండేది. అయితే లోపల ఇవన్నీ బయట పనులే కానీ లోపల చేయవలసిన మాత్రం అహరోను కుమారులైనటువంటి ఎలియాజరు మొదలైన వారు ఆ మందిరం లోపల ఉన్నటువంటి ఉపకరణాలను ఒక రీతిగా ఫోల్డ్ చేసి వాటిని కట్టి ఇచ్చిన తర్వాత మాత్రమే కహాతీయులు ఈ యొక్క మందిర ఉపకరణములను మోసుకుని వెళ్ళాలి. అయితే అవి ఎలా మోసుకు వెళ్ళాలంటే కహాతీయులు మాత్రం ఏ బండ్ల మీద కానీ మరో వాహనాల మీద కానీ వాటిని మోసుకొని వెళ్ళకూడదు. కానీ వారు ఎలా మోసుకొని వెళ్ళాలంటే వారి భుజాల మీద మోసుకొని వెళ్ళవలసిన వారై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. భుజాల మీద మోసుకుని వెళ్ళి మరి ఏ ప్రదేశానికైతే మోసుకు వెళ్ళాలో ఆ ప్రదేశానికి మోసుకు వెళ్ళవలసిన వారిగా కహాతీయులు ఉండేవారు అనమాట. ఇది హిస్టరీ. అయితే ఈ హిస్టరీ తర్వాత మరి నిర్గమకాండం 6వ అధ్యాయం 18వ వచనం ప్రకారం మరి కహాతీయుల్లో కహాతు కుమారులు ఎవరంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. లేవీకి 3 కుమారులు. మొదటివాడు గెర్షోను, రెండోవాడు కహాతు, మూడోవాడు మొరారి. అయితే ఇప్పుడు మనకు మెయిన్ ఇక్కడ మనకు కావలసిన వారు కహాతీయులు కాబట్టి కహాతు యొక్క కుమారులు ఎవరంటే అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. హెబ్రోను, ఉజ్జియేలు. ఈ అమ్రాము కుమారులు మనకు అమ్రాము ఎవరంటే మనకు ఆల్రెడీ తెలుసు. మోషే అహరోనుల యొక్క తండ్రి. మోషే, అహరోను, మిరియాము వీరి యొక్క తండ్రి అమ్రాము. రెండో వాడు ఇస్సారు యొక్క కుమారుడే కోరాహు. మనకి మెయిన్ లీడరు లేకపోతే ఈ యొక్క మోషే కాలంలో వీరందరూ కూడా మరి ఇస్సారు, అమ్రాము అన్నదమ్ములైనప్పుడు ఈ కోరాహు, మోషే, అహరోను, మిరియాము అన్నదమ్ములు. అయితే అన్నదమ్ములు బిడ్డలకే పడని పరిస్థితి అన్నమాట. మరి మనకు తెలిసిన విషయమే దేవుని యొక్క లేవి కుమారులు మరి అమ్రాము కుమారులైనటువంటి మోషే, అహరోను, మిరియాము వీరు ముగ్గురిని దేవుడు ఎంతగానో హెచ్చించి ఆయన మహిమ కొరకు వాడుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ఇజ్రాయేలు జనాంగాలందరికీ కూడా నచ్చింది. కానీ మరి వారి సహోదరుడే అయినప్పటికీ ఇస్సారు కుమారుడైనటువంటి కోరాహుకి ఇది నచ్చలేదు. మరి మోషే, అహరోన్లు ప్రభు యొక్క సన్నిధిలో మరి ధూపం వేయడం గాని, ప్రభు పరిచర్య చేయడం గాని, ప్రభు వారితో మాట్లాడడం గాని, వారు నడిపింపు గాని కోరాహుకు నచ్చలేదు. నచ్చక వారికి విరోధంగా ఒక 250 మంది ప్రజలను తన పక్షాన చేర్చుకున్నట్లుగా కోరాహు దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. వారిలో సంఖ్యాకాండము 26వ అధ్యాయం 9వ వచనంలో సెలవిస్తున్నట్లుగా వారిలో నాతాను, అబిరాము, ఈ కోరాహు పక్షంగా ఉన్న వారిలో నాతాను, అబిరాము వీరు కూడా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. భూమిని నెరవిడిచి వారందరూ కాల్చివేయబడినట్లుగా. ప్రియమైన సంగమ, దేవునికి ఆయనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. మరి దేవుని యొక్క సేవకులుగా గాని
దేవుని యొక్క పని జరిగించే వారికి గాని విరోధంగా మనం ఏ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ పాద సన్నిధిలో నిలబడిన నేను నా ప్రభువా, నీ యొక్క కృపను బట్టి, నీ అందలి ఆసక్తిని బట్టి నా ప్రభువా నిలబడి ఉన్నాను. నా యేసయ్య, నా యొక్క మాటల్లో దోషములు క్షమించండి నా ప్రభువా. ఈ వాక్కులు నీ యొక్క బిడ్డల యొక్క మనసుల్లో నాటింపు అనుగ్రహించి నా ప్రభువా, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి నా తండ్రి, నా యేసయ్య మాకు సహాయం చేయమని కోరుచున్నాను. ఎందరైతే ఈ వాక్యమును విని ఉన్నారో నా ప్రభువా, వారు గ్రహించే మనసు నాయన కలిగి ఉండడానికి, వారి హృదయాలు తెరవమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని ప్రభువు రక్షకుడు మా కొరకు త్వరగా రానయ్యున్నటువంటి యేసు పుణ్యనామను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్.